అందరికీ నమస్కారం. నా పేరు రామమోహన్ ఆకుండి. సుప్రసిద్ధ తెలుగు రచయిత చలంగారి గురించి ఈ వీడియో ద్వారా ప్రస్తావించదలిచాను. వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాన్ని లైక్స్ రూపంలో గాని కామెంట్స్ రూపంలో గాని తెలియజేయండి. చలంగారు సుప్రసిద్ధ తెలుగు రచయిత, వేదాంతి, సంఘ సంస్కర్త. అతని పేరు గుడిపాటి వెంకటచలం. ఆధునిక తెలుగు సాహిత్యాన్ని ప్రభావితం చేసిన అతి ముఖ్య వ్యక్తులలో చలంగారు ఒకరు. వారి రచనలు చాలా వరకు స్త్రీల జీవితాలను ప్రధాన అంశంగా చేసుకుని ఉంటాయి. ముఖ్యంగా సమాజంలోని స్త్రీలకు ఎదురయ్యే శారీరక మానసిక హింసలు, వాటిని వారు ఎదుర్కొనే విధానాలను వారు చర్చించారు. చలం రచనలలో ఆయనకు అనన్యమైన స్థానాన్ని సంపాదించి పెట్టినవి ముఖ్యంగా ఇతివృత్తము, తాత్వికత, రచనా శైలి. ఆయన రచనా శైలిలో ఆయన ఎంచుకున్న ఇతివృత్తం, తాత్విక భావజాలం ఇమిడిపోయి ఆధునిక రచనా శైలికి మార్గదర్శకం అయింది. గుడిపాటి వెంకటచలం 1894 మే నెలలో 18వ తారీఖున మద్రాసు నగరంలో జన్మించారు. చలం తల్లి వెంకట సుబ్బమ్మ, తండ్రి కొమ్మూరి సాంబశివరావు. అదేంటి, ఈయన తండ్రి ఇంటి పేరు కొమ్మూరి అయితే ఈయన ఇంటి పేరు గుడిపాటి ఎలా అయింది అని ఆశ్చర్యపోతున్నారా? అయితే తన తాతగారు గుడిపాటి వెంకటరామయ్య ఈయనను దత్తత తీసుకోవడంతో ఈయన ఇంటి పేరు మారిపోయి గుడిపాటి వెంకటచలంగా పిలువబడ్డారు. చలంగారు చిన్నతనంలో సంధ్యావందనం వంటి ఆచారాలను నిష్ఠగా పాటించారు. హయ్యర్ స్టడీస్ పూర్తి కాకముందే ఇతిహాస పురాణాలను క్షుణ్ణంగా చదివారు. చిన్నతనంలో తన తండ్రి తన తల్లిని వేధించే తీరు ఆయన హృదయంపై బలమైన ముద్ర వేసింది. అదేవిధంగా తన చెల్లెలు అమ్మని పెళ్లి ఆగిపోవడం ఆయనపై తీవ్ర ప్రభావం చూపించింది. అది కూడా స్త్రీల పట్ల జరుగుతున్న అన్యాయాలపై అతని దృష్టికోణాన్ని నిలిపింది. చలంగారు 1911లో పిఠాపురం మహారాజా కళాశాలలో విద్య అభ్యసించారు. ఆ సమయంలో బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు నాయకత్వంలో అక్కడ నడుస్తున్న బ్రహ్మ సమాజం వైపు ఆకర్షితుడయ్యారు. బ్రహ్మ సమాజం బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమం నుండి ఆవిర్భవించింది. దీనిని కలకత్తా బ్రాహ్మణ సమాజం అని కూడా పిలుస్తారు. బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమానికి ఆద్యుడు రాజా రామ్మోహన్ రాయ్. బ్రహ్మ సమాజానికి గ్రంథాలపై గాని వాటి అధికారికతపై గాని విశ్వాసం లేదు. బ్రహ్మ సమాజానికి దేవుని అవతారాలపై కూడా విశ్వాసం లేదు. బ్రహ్మ సమాజం బహు ఈశ్వరవాదాన్ని, విగ్రహారాధనని ఖండిస్తుంది. బ్రహ్మ సమాజం కుల సిద్ధాంతానికి వ్యతిరేకం. బ్రహ్మ సమాజంలో కర్మ సిద్ధాంతాలు, పునర్జన్మ సిద్ధాంతాలు ఐచ్ఛికం. బ్రహ్మ సమాజ సంస్కరణలలో ముఖ్యమైనవి బహు ఈశ్వరవాదాన్ని త్యజించడం, కుల విధానాలను రూపుమాపడం, కట్నకానుకలను రూపుమాపడం, స్త్రీ విమోచనం, వితంతువుల పునర్వివాహాలు, విద్యా విధానాల సంస్కరణలు, సతీ సహగమనాన్ని రూపుమాపడం, జ్ఞానాన్ని విశ్వవ్యాపితం చేయడం, వ్యక్తిగత సెక్యులర్ చట్టాలలో చట్టపరమైన సంస్కరణలు తీసుకురావడం, వైయక్తిక సామాజిక జీవితాలలో సాదా జీవనం, సచ్చీలత, లంచగొండితనం రూపుమాపడం, త్రాగుడు, టెలివిజన్, దేవదాసీ విధానం, రాజకీయాలను త్యజించడం. అయితే చలంగారి విషయానికి వస్తే ఆయన బిఏ చదువు కోసం మద్రాసు వెళ్లారు. బిఏ చదువుకు ముందే చిన్నతనంలో చిట్టి రంగనాయకమ్మతో చలంగారి వివాహం జరిగింది. మద్రాసులో తాను డిగ్రీ చదువుతూనే తన భార్యను కాన్వెంట్లో చేర్చి తాను కాలేజీ వెళ్లేటప్పుడు ఆమెను సైకిల్పై స్కూల్లో దించేవాడు. దీనిని అంతా వింతగా చూసేవారట. మామగారైతే చలాన్ని తన ఇంటి గడపే తొక్కవద్దన్నారు. అప్పటికి చలం భార్య వయసు 13 సంవత్సరాలు. చదువు పూర్తయిన తర్వాత కాకినాడలో ట్యూటర్గా ఉద్యోగంలో చేరారు. తిరిగి బ్రహ్మ సమాజం ఉద్యమంలోనూ రత్నమ్మ అనే ఆవిడతో స్నేహం చేసి ప్రేమలో కాస్త బిజీ అయ్యారు. టీచరుగా హాస్పిటల్లో పనిచేసి తిరిగి రాజమండ్రిలో టీచర్ ట్రైనింగ్ కాలేజీలో ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత పాఠశాల తనిఖీ అధికారిగా పనిచేశారు. తన ఉద్యమం గురించి తాను రచించిన మ్యూజింగ్స్ అనే పుస్తకంలో రాత్రిని, ప్రభుత్వ బానిసని, స్కూళ్ల తనిఖీదారుణ్ణి,
ఉపాధ్యాయ వర్గ ప్రాణమూషికాలకి మార్జాలాన్ని అని వ్యాఖ్యానం చేశారు. చలం రచనల్లో అతను వ్యక్తపరిచిన భావాలు, ప్రతిపాదించిన విషయాలు అప్పటి సమాజం మీద ఎంతగానో ప్రభావం చూపించాయి. కానీ సమాజం అతన్ని అపార్థం చేసుకుంది, వ్యతిరేకించింది. అతను స్త్రీ స్వేచ్ఛ పేరుతో విశృంఖల జీవన విధానాన్ని ప్రచారం చేస్తున్నాడని, అతని కథల్లో బూతులు ఉన్నాయని ప్రచారం జరిగింది. చలం పుస్తకాలని బహిరంగంగా చదవడానికి భయపడిన రోజులవి. ఆసక్తి గల పాఠకులు చలం పుస్తకాలని దాచుకొని చదివేవారట. చలం తన కథలు, నవలల్లో వ్రాసిన విషయాలకు అప్పటి సమాజం తట్టుకోలేకపోయింది. దీనికి తోడు అతని వ్యక్తిగత జీవితంలో అతని ప్రవర్తన కూడా అభ్యంతరకరంగా పరిగణించబడింది. మొత్తం మీద అతను సంఘంలో ఒక విపరీత వ్యక్తిగా చెడ్డ పేరు తెచ్చుకున్నారు. దీనివలన అతనితో ఎవరూ మాట్లాడేవారు కాదట. అతనికి ఇల్లు అద్దెకివ్వడానికి కూడా వెనకాడేవారట. ఇంతెందుకు, చివరకు అతని దగ్గర బంధువులు కూడా అతన్ని దగ్గరకు రానిచ్చేవారు కాదు. చలం ముఖ్యంగా తన రచనల వలన కొంతవరకు తన అసాధారణ వ్యక్తిగత ప్రవర్తన వలన సంఘం నుండి వేరుపడి ఒంటరివాడయ్యాడు. అతని భార్య కూడా అతని మూలాన బంధువులకు దూరమయ్యింది. అతనిని సమర్థించి అతనితోనే ఉండటానికి నిర్ణయించుకోవడం మూలాన ఆమె తండ్రి, ఇతర బంధువులు కూడా ఆమెను దగ్గరకు రానిచ్చేవారు కాదు. కాని ఆమె చలంను కొంతవరకు అర్థం చేసుకొని ఆది సమాజ భావాలను ప్రచారం చేయడంలో ఉత్సాహంగా అతనికి సహాయం చేసేదట. కానీ కొంతకాలానికి ఆమె కూడా చలం ప్రవర్తనతో విసిగిపోయింది. ఇద్దరి మధ్య కీచులాటలు మొదలై ఒకరితో ఒకరు మాట్లాడుకోని పరిస్థితి ఏర్పడింది. ఇద్దరి మధ్య అన్యోన్యత తగ్గిపోయింది. టీచర్ ట్రైనింగ్ కోసం రాజమండ్రి వెళితే చెడిపోయినవాడు అని ఎవరూ ఇల్లే ఇవ్వలేదట. చివరకు ఒక పశువుల పాకలో తలదాచుకున్నారట. గోదావరి ఒడ్డున గడిపిన సాయంకాలాల్లో అతను అనుభవించిన సంఘ బహిష్కరణను, తనతో పాటు పాట్లు పడుతున్న రంగనాయకమ్మ పట్ల జాలిని వ్యక్తం చేశాడు చలం. అతని మాటల్లోనే, నా భార్యకు కావలసింది జాలి మాత్రమేనా? నా మీద ఎంత కోపం ఉందని నన్ను నమ్మి ఈ నిర్భాగ్య జీవితంలో నాతో నిలిచి ఉంటోంది. లోపల పిల్ల కదిలే పెద్ద పొట్టతో అన్ని పనులు చేసుకుంటోంది. వెలిపెద్ద మాకు దాసీ ఉండదు, చాకలి ఉండదు. కొన్ని సమయాల్లో విరోధం తక్కువగా ఉన్నప్పుడు నవ్వుకుంటూ ఇద్దరం అంట్లు తోముకునేవాళ్లం, బట్టలు ఉతుక్కునేవాళ్లం. స్నేహంగా పలకరింపులు లేకుండా, అర్థం చేసుకునే చూపైనా లేకుండా బతుకుతున్నాము. ఏటి పొడుగునా మమ్మల్ని పలకరించేవాళ్లు లేరు, మమ్మల్ని విజిట్ చేసేవాళ్ళు అసలు లేరు. తను ఒంటరి. నన్ను వదిలిపోదామంటే తనకీ ఎవరూ లేరు. తన బంధువుల్లో నన్ను నమ్మి నాతో తను వెలిపడ్డది. నాకు మాత్రం ఎవడు తోడు? నాకు దేవుడు లేడు. ఈ వ్యాఖ్యల బట్టి చలం జీవితంలో పెద్దగా సుఖపడలేదని చెప్పవచ్చు. భార్య అతని ప్రవర్తనతో విసిగెత్తి అతనితో ఉండలేక, బంధువుల దగ్గరకు వెళ్లలేక మానసిక క్షోభ అనుభవించిందట. కొంతకాలానికి ఆమె తీవ్ర విచారంలో మునిగిపోయిందట. పెద్ద కొడుకు చిన్నతనంలోనే జబ్బు చేసి మరణించాడు. రెండవ కొడుకు దురలవాట్లకు బానిసై ఇల్లు వదిలి ఎటో వెళ్లిపోయాడట. కూతురు సౌరిస్ వివాహం చేసుకోలేదు, సన్యాసిగా మారింది. పిల్లలను ఎలా పెంచాలో అన్న విషయం మీద బిడ్డల శిక్షణ అనే పుస్తకం రాసిన చలానికి ఈ పరిస్థితి ఎదురు కావడం విచిత్రం. సమాజం తన పట్ల చూపుతున్న ఏహ్య భావం, తన రచనల పట్ల వచ్చిన వివాదం, చివరకు అతనికి ఎంతగానో దగ్గరైన వదినగారి మరణం చలాన్ని కుంగదీసి ఆంధ్రదేశం నుండి వెళ్లిపోయి ఏదైనా ప్రశాంత వాతావరణంలో బతుకుదామన్న నిర్ణయం తీసుకునేలా చేశాయి. 1950 ఫిబ్రవరి 9న చలం బెజవాడలోని తన సొంత ఇంటిని అమ్మేసి తన కుటుంబంతో అరుణాచలం వెళ్లిపోయాడు. అప్పటి వరకు ధార్మిక విషయాల మీద విముఖత చూపిన చలం ఒక్కసారిగా రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్లటం చర్చనీయాంశమయ్యింది. చలం ఎంతో మదనపడి ఎన్నో రకాలుగానూ ఆలోచించి సమాజంలో జరుగుతున్న కనపడని అన్యాయాల గురించి తన రచనలు సాగించాడనిపిస్తుంది. చివరకు తన అంతర్మథనానికి, బాధకు సరైన స్పందన రాకపోవడం కూడా అతని అరుణాచల యాత్రకు కారణమయ్యిందనవచ్చును. చలం తన చివరి కాలంలో
తన కూతురు సౌరిస్సులోనే ఈశ్వరుణ్ణి చూసుకున్నాడట. ఏ పని చేసినా ఈశ్వరుడు చెప్పాలి అనేవాడట. ఈశ్వరుడు అంటే అతని దృష్టిలో అతని కుమార్తె సౌరిస్. ఆమె ప్రభావంలోనే చలం 1961లో ప్రళయం వస్తుందని ప్రచారం చేశాడట. తెలిసిన వారందరికీ ఉత్తరాలు రాసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లమని లేదా అరుణాచలం వచ్చేయమని సలహా ఇచ్చాడట. ఇతని అభిమానులు కొంతమంది సహాయ శిబిరాలను కూడా ఏర్పాటు చేశారట. కానీ అటువంటి ప్రమాదం ఏమీ జరగకపోవటంతో చలం నవ్వుల పాలైన మాట నిజం. ఈయన వెళ్లిన అతి కొద్ది కాలానికి రమణ మహర్షి ఇహలోకయాత్రను చాలించారు. చలం అక్కడ ప్రశాంత వాతావరణంలో కొంత ధార్మిక విషయాల మీద సాధన చేశాడు. అక్కడే భగవద్గీతకు చక్కటి వివరణ వ్రాశాడు. ఎందరో మోసపోయిన స్త్రీలకు ఆశ్రయం కల్పించాడు. అతని భార్య హృద్రోగంతో అరుణాచలంలోనే మరణించింది. చివరి రోజుల్లో అతని కూతురు సౌరిస్ ఎంతగానో సేవ చేసింది. అరుణాచలంలో 3 దశాబ్దాలు జీవించి 1979 మే 4న అనారోగ్యంతో మరణించారు. అతని అంత్యక్రియలు కూడా కూతురు సౌరిస్ జరిపించింది. అతని మరణం తరువాత కొన్ని నెలల పాటు అతని రచనల గురించి దిన వారపత్రికలలో తీవ్ర చర్చలు జరిగాయి. చలం తన రచనలను 1920 ప్రాంతాలలో మొదలుపెట్టారు. 1930-40లలో ఎంతో ప్రసిద్ధి చెందారు. ఏ రచయిత కూడా తెలుగులో ఇంతగా స్త్రీల గురించి వ్రాయలేదు. స్త్రీ రచయితలో కూడా ఆయన వ్రాసిన దాంట్లో శతసహస్రాంశం కూడా ఇంతవరకు వ్రాయలేకపోయారు. 1920 నుండి 1950 మధ్య కాలంలో చలం రచనలు తెలుగు దేశమంతటా పెను తుఫానుగా ముసురుకున్నాయి. అతని స్త్రీవాదము, స్వేచ్ఛ, హిపోక్రసీ ఎదిరించే తత్వము లెక్కలేనంత మందిని అతనికి శత్రువులుగా మార్చాయి. చలం రచనలను భూత సాహిత్యంగా పరిగణించి వెలివేశారు. ఆ వెలి భరించలేకే ఆయన ఆంధ్రదేశం వదిలి 1950లో తమిళనాడులోని అరుణాచలంలో ఉన్న రమణ మహర్షి ఆశ్రమానికి కుటుంబంతో సహా వెళ్లిపోయారు. మైదానం, దైవమిచ్చిన భార్య, ప్రేమలేఖలు, స్త్రీ, మ్యూజింగ్స్, విషాదం, హరిశ్చంద్ర నాటిక వంటివి చలం రచనలలో సుప్రసిద్ధమైనవి. చలం తన భావాలను వ్యక్తపరచడానికి అనేక రచనా ప్రక్రియలు వాడారు. కథలు, నవలలు వాటిలో ముఖ్యమైనవి. నాటకాలు కూడా ఉన్నాయి, కానీ అందులో వ్యంగ్య నాటకాలు ఎక్కువ. హరిశ్చంద్ర నాటికలో భార్యను వేలం వేసి అమ్ముతున్న సీనుని వ్యంగ్యంగా వ్రాశారు. హరిశ్చంద్రునికి పిచ్చి పట్టిందని ప్రజలు కట్టేసి కొట్టినట్లుగా. అతను అనేక రచనలు వ్రాశారు, కానీ కొన్ని మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.